వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంతమంది పోలీసులు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించారు. మేము ఎప్పుడైనా కానీ మేము అధికారంలోకి వస్తే అటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని అన్నాను తప్పించి ఇటువంటి వ్యాఖ్యలు ఏ రోజు చేయలేదు కదా అనేది బాలగురుస్వామి గారు రైజ్ చేసిన పాయింట్. చంద్రబాబు నాయుడు గారివి, లోకేష్ గారివి, పవన్ కళ్యాణ్ గారివి మెంబర్ ఆఫ్ వీడియోస్ నేను చూపించగలను. ఓకే, పోలీస్ వ్యవస్థని ఏం మాట్లాడారనేది. ఇక్కడ టాపిక్ నేను ఎందుకు వాటి గురించి మాట్లాడలేదు అంటే, గతం గురించి ఎందుకు మాట్లాడలేదంటే, ఇక్కడ ఒక మనిషి హత్య జరిగి, మా కార్యకర్తకి అన్యాయం జరిగి, కుటుంబానికి హత్య జరిగి ఈ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్రభుత్వం దానికి ఆ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని ప్రయత్నం చేస్తుంది. గతంలో మీరు ఒకసారి గమనించారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేసి 2 గంటల అథెంటిఫికేషన్ డేటా తోటి, కాగ్ రిపోర్ట్లతోటి, నిర్మలా సీతారామన్ గారి రిపోర్ట్లతోటి, ఆర్పిఐ రిపోర్ట్లతోటి, నీతి ఆయోగ్ రిపోర్ట్లతోటి 2 గంటలు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక డేటా రిలీజ్ చేశారు. మా హయాంలో ఏం జరిగింది, జీడిపి ఎంత ఉంది, జిఎస్టి ఎంత వసూలైంది, ఈ ట్యాక్స్ ఎంత ఉంది, మన ఈ అన్నిటి గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక డేటా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత చివరిలో లేచి వెళ్ళిపోయేటప్పుడు ఒక విలేకరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఈ టాపిక్ అంతా పక్కన పెట్టేసి ఆ డేటా కరెక్టా కాదా వీళ్ళు చెప్పరు, అందులో తప్పులు ఉన్నాయా లేదా వీళ్ళు చెప్పరు, అది వదిలేసి ఆ అన్న మాటను పట్టుకొని టాపిక్ మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎగ్జాక్ట్ గా అదే పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న పదాలను అడ్డం పెట్టుకొని ఆ హత్యను మాఫీ చేయాలని, ఆ హత్యకు జరిగిన కాన్స్పిరసీని మాఫీ చేయాలని, ఆ హత్యలో దోషుల్ని తప్పించాలని ఈ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కూటమి నాయకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటానంటే, అసలు అది జరగకపోతే ఈ టాపిక్కే లేదు. అది జరిగితే అంటామంటారు. అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కాదా? ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాదా? అక్కడ పోలీస్ వ్యవస్థది కాదా? ఆ తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకోవడం కోసం ఇట్లాంటి తోకలు పట్టుకొని టాపిక్ ని డైవర్ట్ చేసి మళ్ళీ పదే రషీద్ హత్య దగ్గర నుంచి, వినుకొండలో రషీద్ హత్య దగ్గర నుంచి, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక చిన్న క్లారిటీ, మీకు ఒక చిన్న క్లారిటీ అండి. హత్యలు జరగడం అనేది, లేకపోతే ఒక వ్యక్తిని చంపడం అనేది అత్యంత హేయమైన చర్య. దానికి సంబంధించి చట్టపరంగా ఎవరెవరు శిక్షలు అనుభవించాలో, ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి, నో డౌట్. అందులో గురుస్వామి గారైనా చందు గారైనా ఓపెన్గా మాట్లాడాలంటే అదే చెప్పాల్సిందే. వాళ్ళు కూడా కేవలం అది కారణంగా చూపించి పోలీసులను అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాట్లాడుతుంటే, మీరు తిరిగి హత్య జరిగింది కాబట్టి మేము అన్నాం, హత్య జరిగింది కాబట్టి మేము అన్నాం, హత్య జరగకపోతే మేము అనం కదా అంటే ఇంక దానికి ఆన్సర్ లేదు కదా. దానికే చెప్తాను. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం దోషులను కాపాడటానికి ప్రయత్నం చేస్తుందో, మళ్ళీ ఇదే తరహా హత్యలు జరుగుతున్నాయో, ఫస్ట్ హత్య జరిగినప్పుడే, వినుకొండలో రషీద్ హత్య నడి రోడ్డు మీద హత్య జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకొని మళ్ళీ రిపీట్ కాకుండా కనుక ఉంటే, మేము ప్రభుత్వాన్ని కానీ వ్యవస్థను కానీ ఆ పోలీసులు అట్లాంటి పోలీసులు కానీ అనాల్సిన పని లేదు కదా. రైట్, మళ్ళీ జరుగుతుండబట్టి కదా. అదే అర్థమైంది. వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు అర్థమైంది, మీ బాగా అర్థమైంది. గురుస్వామి గారు అంటే కేవలం రైట్ గురుస్వామి గారు కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇంత హత్య జరిగి ఈ విషయాన్ని హైలైట్ చేయకుండా కేవలం పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్నది మాత్రమే హైలైట్ చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. అసలు ఇది పెద్ద విషయం కాదు, అది కదా పెద్ద విషయం అని చెప్తున్నారు. ఏమంటారు? ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది వీళ్ళకి వెనతో పెట్టిన విద్య విజయ్ గారు. వెనతో పెట్టిన విద్య అవడం వల్ల వీళ్ళకి నిద్రలేస్తే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీదే మాట్లాడుతుంటారు, డైవర్షన్ పాలిటిక్సే చేస్తుంటారు. వీళ్ళకి నిద్రలేస్తే వేరే ఉద్దేశం, వేరే అలవాటు ఏమీ లేదు వీళ్ళకి. ఇప్పుడు డిబేట్ జరుగుతున్న దాని గురించి, మాట్లాడిన దాని గురించి వీఎన్టీ చెప్పకుండా, ఇప్పుడు ఆయన ఏదో కాగ్ రిపోర్ట్ ఎత్తుకెళ్లారంట, నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళారంట, జిఎస్టి అంట, అభివృద్ధి అంట, ఏదేదో జీడిపి గురించి ఇన్ని మాట్లాడుతున్నాడు. ఏదో పవన్ కళ్యాణ్ గురించి ఏదో మాట్లాడితే అది పట్టుకొని ఎలాడుతున్నారా అని అంటున్నారు. అంటే మీడియా ముందుకు వస్తే స్థాయి మరిసి, ఎందుకంటే బజార్లో ఉన్న వ్యక్తులు ఏదన్నా మాట్లాడితే దాని గురించి పెద్దగా తీసుకోరు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు నోరు జారి మాట్లాడితే, నువ్వు నోరు జారి మాట్లాడిందే పట్టుకుంటారు తప్పితే ఇంకేం మాట్లాడతారు?
అంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడాలో తెలియదు దానికి మీడియా ముందుకు వస్తే ఈ రోజు కూడా ఏదో తోక పట్టుకొని ఏలాడుతున్నారని చెప్తున్నారు అని అంటే ఈ రోజు రాష్ట్రంలో జనాలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా నడుస్తుంది అని అంటే అది ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వల్లే జరుగుతుంది. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీదే నువ్వు గుడ్లోడు తీసి నిలబెడతానని చెప్పి మాట్లాడి తోక పట్టుకొని మాట్లాడుతున్నారని అంటున్నారు. ఎందుకనంటే ఎక్కడైనా కూడా చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ న్యాయం జరగకపోతే ఎందుకనంటే 5 సంవత్సరాల్లో కేసులో న్యాయం జరగలేదని చెప్పి సునీతమ్మ గారు సుప్రీంకోర్టు దాకా పోయి పోరాడింది. కేసు ఎక్కడ నీరు గారలేదు. వెంకటేశ్వర రెడ్డి గారు మర్చిపోతున్నట్టున్నారు. 48 గంటల్లో దోషులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఏం కేసు పెట్టారు ఒకసారి ఎఫ్ఐఆర్ చూడండి. మీరు చూడకుండా ఏదో చెప్తే ఎలా జరుగుతుంది? అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు. అందువల్ల ఎందుకనంటే ఒకటి నేను చెప్తున్నా వినండి. ఇందాక మీరు చెప్పారు కదా, మీరు ఇందాక చందు మాట్లాడుతుంటే మధ్యలో మీరు ఏం చెప్పారు? మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి అని చెప్పారు. నువ్వు మాట్లాడేంత వరకు నేనేమి నోరెత్తలేదు. ఓకేనా? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు వైసీపీ పార్టీ అండ్ కో. ఎందుకనంటే 14 నియోజకవర్గాల నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కాకుండా ఆ దగ్గరలో ఉండే కర్ణాటక నుంచి కూడా జనాలను వేసుకొచ్చేసి హెలిప్యాడ్ మీదకి ఆ కుంటిమద్ది గ్రామంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ జనాలందరినీ ఆడికి వేసుకెళ్ళి వీళ్ళల్లో పోలీసు వాళ్ళు తక్కువ మంది పెట్టారంటున్నారు. 1100 మంది పోలీసు వాళ్ళని పెట్టారు. జనాలను వేసుకొని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి రావడంతో అందరూ పైన పడండి అని చెప్పి మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీ లీడర్లందరూ జనాలకి సంకేతాలు ఇచ్చి అందరూ మీద పడేటట్టు చేసి ఆ హెలికాప్టర్ కి సంబంధించి డోర్ లేదో కొట్టారు, రాళ్ళు ఏదో వేశారు, కర్రలు ఏదో వేశారని చెప్పేసి అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసి రోడ్డు మార్గాన బెంగళూరు పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేసింది మీరు. మళ్ళా పక్క పార్టీ వాళ్ళని అధికార పార్టీ వాళ్ళ మీద మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు వెంకటేశ్వర రెడ్డి గారు. అందువల్ల ఎందుకనంటే ఒకటి మాత్రం పక్క, ఎవరైనా కూడా తప్పు చేస్తే శిక్షించాల్సిందే. ఎవరు కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరు. అది ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే తప్పు చేస్తే తగిన శాస్తి జరగాల్సిందే. తప్పు చేసిన వ్యక్తులకు శిక్ష పడాల్సిందే. ఎవరు తప్పించుకోరు. వెంకటేశ్వర రెడ్డి గారు మీలాగా మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి లోపలేసి కొట్టే ప్రభుత్వం మాది కాదు. తప్పు ఎవరు చేసినా కూడా తప్పు చేసిన వ్యక్తులను ఎవరిని వదలం. అందరూ శంకరగిరి పోవాల్సిందే. మీలాగా అయితే మేము ఎక్కడ చెయ్యం. వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పేస్తే చందు గారు మాట్లాడతారు. నేనేమంటానంటే అక్కడ జరిగిన హత్యలో ఎఫ్ఐఆర్ అక్కడ బాధితుడు అతను లింగమయ్యతో పాటు దెబ్బలు తిన్న తన చిన్న కొడుకు ఊండు సర్టిఫికేట్ తీసుకుని అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి. ఒకటి, అక్కడ దాడికి వచ్చిన వాళ్ళ అందరి పేర్లని ముద్దాయిలుగా చేర్చాలి. 2, సాక్షులుగా అక్కడ దాడిలో దెబ్బలు తిన్న వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సాక్షులుగా చేర్చాలి. ఈ పని చేసి విచారణ ఎదుర్కొంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా జరిగిన హత్యకి లా అండ్ ఆర్డర్ సక్రమంగా కాపాడి ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ పనిచేసే విధానం అది అనేది మా ఉద్దేశం. అలా కాకుండా రిపోర్ట్లో వేరే వాళ్ళ పేర్లు, వేరే వాళ్ళ కంప్లైంట్లు తీసుకొని సాక్షుల్ని వేరే వాళ్ళగా కొట్టడానికి వచ్చిన వాళ్ళనే మళ్ళీ వాళ్ళనే సాక్షులుగా పెట్టుకొని వీళ్ళ కంప్లైంట్లు తీసుకోకుండా ఉండటం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య. ఆల్రెడీ దెబ్బలు తిన్న వాళ్ళ హాస్పిటల్లో చేరి ఊండు సర్టిఫికెట్లు వాళ్ళు ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కోర్టు ద్వారా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఎఫ్ఐఆర్ కట్టిన తప్పుడు ఎఫ్ఐఆర్ కట్టిన ఈ ఎస్ఐ గారు కూడా రేపు కోర్టులో ఖచ్చితంగా మేమేమి ప్రత్యేకంగా బట్టలు కూడా తెప్పించాల్సిన పని లేదు. ఆ చట్టం పరంగా ఎవరైతే చర్యలు తీసుకొని ప్రాణాలు కాపాడలేక ఈ కేసును తప్పుదారి పట్టించడం కోసం ఏ పోలీస్ అధికారి అయితే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం చేసిన పోలీస్ అధికారి ఇప్పుడే రేపే కోర్టే ఆ అధికారి బట్టలు కూడా తీసే సమయం వస్తుంది. అంటే ఫైనల్ గా ఏం చెప్తారండి మొత్తం అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వం అన్నది ఎవరు తప్పు చేసిన శిక్ష వేస్తుంది,
అలాగే పోలీస్ అధికారులే అనే అర్హత ఏ నాయకుడికి, ఏ రాజకీయ నాయకుడికి లేదు. ఎందుకంటే పార్టీలు అనేకమైన మారుతాయి, కానీ పోలీసులు అన్నది మన రాష్ట్రాన్ని కాపాడతాకి, మన యొక్క లాండ్ ఆర్డర్, ఇక్కడ ఉన్న జరుగుతున్న క్రైమ్ ని కూడా పరిరక్షించే విధంగా, అంటే 24 hours ఆన్ డ్యూటీ చేస్తున్నటువంటి ఏకైక ఉద్యోగం ఏదంటే పోలీస్ ఉద్యోగం. ఎందుకంటే దానికి ఒక టైం ఉండదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగం లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో వేరే ఉద్యోగాలు అయితే వాళ్ళకి ఒక టైంకి వెళ్ళిపోతారు. కానీ ఒక టైం లేకుండా ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ రోజు వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్న వీడియో చూపిస్తారని, దమ్ముంటే చూపించమని అడుగుతున్నా. ఒకటే చెప్తున్నా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున ఈ విమానాన్ని ఆపినప్పుడు కూడా ఆయన ఇబ్బంది పడక రోడ్డు మార్గాన్ని వస్తుంటే పోలీసులు ఆపితే కూడా ఆయన రోడ్డు మీద బైఠాయించి ఆయన రోడ్డు మార్గాన్ని వచ్చారే తప్ప పోలీసులు ఒక మాట అనలేదు. ఎప్పటిలో అనేకమైన మేము పెట్టిన సభ కోసం ఇల్లు ఇస్తే వాళ్ళు కూలుస్తుంటే వాళ్ళు చూడటానికి వెళ్తుంటే ఆ రోజు పోలీసులు ఎంతో చేతులు కట్టుకొని నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని, నేను పోలీస్ వ్యవస్థను గౌరవిస్తానని చెప్పి గౌరవప్రదంగా ఆ రోజు పోలీసుని ఎటువంటి కనీసం తోసే ప్రయత్నం కూడా చేయకుండా ఆ జనాల నుంచి వచ్చినటువంటి ఒక ఏకైక ప్రజానాయకుడు ఎవరన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తారు, ఇటు పోలీస్ వ్యవస్థని వాచ్మెన్ గా వాడుకున్నా, లేకపోతే వాళ్ళ ఇంట్లో పాలేరులుగా వాడుకున్నా, ఈ రోజు ప్రభుత్వంలో పనిచేస్తుంటే దోషం చేస్తున్నటువంటి ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లింది. ఎందుకంటే ఆనాడు పోలీసుల్ని భయపెట్టి ఆయన కింద పని చేయించుకోవడం వల్ల ఈ రోజు ఎంతో మంది పోలీసు అధికారులు సస్పెండ్ అయిపోయి ఈ రోజు ఇళ్లలో కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కేవలం ఈ కూటమి ప్రభుత్వం అటువంటి జరగదు. ఆయన చెప్తున్నారు కదా విచారణ జరిపించమని. ఖచ్చితంగా ఈ హత్య వెనకాల ఎవరున్నా సరే, కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నా సరే శిక్ష పడుద్దని మేము ఈ యొక్క వేదికగా మేము చెప్తున్నామని మరోసారి తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి, ఇది కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కాదు. పోలీస్ అధికారులు కానీ మీ వైసీపీ నాయకులు కూడా గౌరవిస్తాము. ఎందుకంటే మీరు తప్పు చేశారని చెప్పని మేము తప్పుగా ఉండి మీకు శిక్ష పడాలంటే మీ నాయకులు చెప్తున్నారు రెడ్ బుక్ అమల్లో ఉంది. లేకపోతే నిజంగా రెడ్ బుక్ అమలు చేసిన మీ కక్ష సాధింపు చర్యలు చేసిన మీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంటిలోంచి అడుగు బయట పెట్టే పరిస్థితి ఉండదని కూడా మరోసారి తెలియజేస్తున్నా. రైట్, థ్యాంక్ యూ చందు గారు, గురుస్వామి గారు, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు డిబేట్లో పాల్గొని మీ పార్టీల తరపున మీ వాయిస్ వినిపించినందుకు. మొత్తం